అలిపిరి టోల్గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల బాట పట్టడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ నెలకొంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాహనాల బారులు అలిపిరి గేట్ దగ్గర ఉన్నవి. అలిపిరి టోల్గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల బాట పట్టడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ అక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న రద్దీ అలిపిరి గేట్ వద్ద నెలకొంది. అలిపిరి టోల్గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల బాట పట్టడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాహనాల రద్దీ అలిపిరి గేట్ దగ్గరది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఒక్కసారిగా భక్తులు రావడానికి గల కారణాలు ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారాంతర సెలవులతో పాటు వేసవి సెలవులు కూడా రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా తిరుమలలో దాదాపు 3 కిలోమీటర్లకు పైగా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి ఉండేది. కాస్త భక్తులు తగ్గిన ఉదయం మాత్రం అలిపిరి వద్ద భారీగా వాహనాలు ఒకసారిగా గుంజుతాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి వీఐపీ దర్శనాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలోనే వాహనాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో అలిపిరి వద్దకు చేరుకున్నాయి. దీంతో చెకింగ్ పాయింట్ నుంచి అలిపిరి చెకింగ్ పాయింట్ నుంచి కూడా దాదాపు కిలోమీటర్లకు పైగా వాహనాలు తనిఖీ కోసం అక్కడ వేచి ఉన్న పరిస్థితి ఉంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాదాపు అరగంట నుంచి గంటకు పైగా ఆ కార్లన్నీ కూడా తనిఖీ చేసుకుని బయటకు రావడానికి దాదాపు గంటకు పైగా పట్టే సమయం ఆసనమైంది. అదేవిధంగా తిరుమలలో కూడా మరోపక్క భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. బయట క్యూ లైన్ అయితే లేదు కానీ కంపార్ట్మెంట్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయి దాదాపు 12 నుంచి 15 గంటలకు పైగా సర్వదర్శనానికి పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అయితే 5 గంటలకు పైగా పడుతుంది. అదేవిధంగా తిరుమలలో భక్తుల అవసరం టీటీడీ సౌకర్యాలు కల్పిస్తున్న భక్తులు మాత్రం ఎక్కువ సమయం క్యూ లైన్ లో కానీ ఇటు వైకుంఠంలో కానీ వేచి ఉండే పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఆహారం భోజనం సరిగ్గా అందించాలనే విషయాల మీద టీటీడీ అధికారులు ఎప్పుడప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇటు శ్రీవారి మెట్టు కూడా ప్రతిరోజు కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. అక్కడ కూడా భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అక్కడ టోకెన్లు రోజుకి 5,000 టోకెన్లు ఇస్తే అక్కడున్న ఆటో వారాలతో సగం రెండు కుముక్కైపోయి టోకెన్లన్నీ కూడా అడ్డుబాటులో భక్తులకు తెచ్చిపెడుతున్న పరిస్థితి ఉంది. ఇలా తిరుమలలో ప్రతిరోజు కూడా ఈ వేసవి సెలవులు అయిపోయే వరకు కూడా భక్తులకి అనేక సమస్యలు ఉంటాయి. కానీ టీటీడీ దీని మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కూడా వీఐపీ దర్శనాలు ఉదయం 6 నుంచి 12 వరకు కొనసాగుతున్న పరిస్థితి ఇవన్నీ కూడా కుదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తులు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మందికి పైగా ప్రతిరోజు కూడా తిరుమలకు వస్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా దర్శనం వీళ్ళంత త్వరగా చేయించాలంటే వీఐపీ దర్శనాలు కూడా కుదించాల్సిన అవసరం ఉంది. కార్తిక్. రైట్ ప్రసాద్. टिकट इसका सब है या लगा टिकट इसका सब है या लगा